Good morning, you guys. So this is day 4, ఇది లాస్ట్ డే అన్నమాట. సో నైట్ చాలా లేట్ అయిపోయింది. సో మీకు చుట్టుపక్కల ఏముందో చూపించడానికి అవ్వలేదు. లొకేషన్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా సెక్లూడెడ్ గా ఉంది, అసలు ఎవరూ లేరు అన్నది. సో నైట్ అయితే ఏదో అదృష్టం షాపింగ్ మాకు ఏం దొరికేసింది. చాలా లేట్ అయిపోయింది అండ్ ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి మొత్తం అంతా చీకటి పడిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇంత టైం పడుతుందని అనుకోలేదు డబల్ ట్రెక్ అనేది. సో అక్కడ ప్రాబ్లం అయితే టైం క్యాలిక్యులేషన్ చేసుకోలేకపోయాము అనమాట. సో మొత్తానికి అయితే అదృష్ట షాపింగ్ మాకు రూమ్ అయితే దొరికేసింది. సో నైట్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ద్వారకీకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇట్స్ అరౌండ్ 15 కిలోమీటర్స్. అండ్ ఈ 15 కిలోమీటర్స్ అంతా దారిలో ఇలానే ట్రక్స్ అయితే ఉన్నాయన్నమాట. మేము ఫస్ట్ ఏమైనా అయ్యిందేమో ఇష్యూ అందుకని చెప్పేసి ట్రక్స్ ఆపేసారేమో, రోడ్ బ్లాక్ ఏమైనా ఉందేమో అని చాలా భయపడ్డాం. బట్ అలా అనుకుంటానే స్లోగా అలాగా ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసాం అనమాట. చాలాసేపు వెయిట్ చేసాం. అక్కడ ఒక లోకల్ ఏమో వెళ్ళిపోవచ్చు పర్వాలేదంటే ఇంకా బయట కదా అని చెప్పేసి ముందుకైతే స్టార్ట్ అయ్యాం. అప్పటికి భయపడుతూనే ఉన్నాం, ఆపోజిట్ గా వెహికల్ వస్తే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. బట్ స్టిల్ అలా వెళ్తుంటే లాస్ట్ కి మాకు ఇంకా తెలిసింది ఏంటంటే ఈ వెహికల్స్ అన్ని ఇలా క్వారీ తీసుకొచ్చినాయి అనమాట. వీఆర్ నియర్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్. సో క్వారీ ఎక్స్పోర్ట్ అది అవుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఈ టైంలో విజిటర్స్ ఎక్కువ ఉంటారు, లేకపోతే టూరిస్ట్ ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళనైతే అలౌ చేయలేదు. మేబీ ఈవినింగ్ నైట్ టైంలో ఇది పంపిస్తారేమో. అండ్ ఫైనల్లీ కొంచెం కష్టపడి ద్వారకా రివర్కి అయితే వచ్చేసాము. అక్కడ బోట్ రైడ్ అవి ఉన్నాయి కానీ మేము ఎక్కువ ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే వాటర్ వాస్ సో వెరీ బ్యాడ్, ఇంకా దొరకనీలాగే ఉన్నాయన్నమాట. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యింది. ప్లస్ నిన్న ఫుల్ అలసిపోయాం కాబట్టి ఇంకా సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాం ద్వారకా రివర్ అయితే. కొంచెం ఆ గ్రీనిష్ బ్లూయిష్ వాటర్ ఉంటుంటే ఇంకొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళమేమో అంత అలసిపోయినా సరే. బట్ వాటర్ కూడా అలా ఉండేటప్పటికి చాలా డిసప్పాయింట్ అయ్యాం. అండ్ మధ్య మధ్యలో ఇలాగ వాటర్ అయితే ఉంది, చిరాకు బురద బురదలా ఉందన్నమాట. భయ్యా నిన్న ట్రెక్ కాదు కానీ భయ్యా మెట్లు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఒక్కొక్క అడుగు వేయడానికి కూడా చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. కాలు అప్పర్ బాడీ అట్లా ఉంటే కాలు మాత్రం విభత్సంగా ఉంది. చాలా కష్టపడి మెట్లయితే దిగి కిందకైతే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. బోట్ రైడ్ కూడా చాలా తక్కువ కాస్ట్ చెప్పాడు. బట్ అక్కడ ఆ వాటర్ చూసాక మూడు ఉత్సాహం అయితే లేదు. అండ్ ఇదేమో ఇండో అండ్ బంగ్లాదేశ్ బార్డర్ అనమాట. ఇక్కడ చూసారా మధ్యలో స్టోన్స్ పేర్చి పెట్టి ఉన్నాయి మంచిగా, అదే బార్డర్ అంట. అలా విసిలించట్టు వెళ్ళడానికి అవ్వట్లేదు. యాక్చువల్లీ సెక్యూరిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో కొంచెం ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు వచ్చేసినారు, విజిల్స్ బ్లో చేయడం అలా చేస్తున్నారు అనమాట. అండ్ అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేశాక ఇలాగ పైకి వచ్చాము. మంచిగా పామ్ ట్రీస్ అవి ఉంటాయి, ఏంటున్నాయి అన్నట్టు చూడడానికి వస్తే రెస్ట్ రూమ్స్ అవి అండ్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇంకా రిసార్ట్ కూడా ఏదో ఉందంట. బట్ వీఆర్ ఎనీవేస్ గోయింగ్ బ్యాక్ టు షిలాంగ్. సరే ఇది ఆఫ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా షిలాంగ్ వెళ్ళిపోతాం అనుకున్నాము. అందుకని చెప్పేసి ఇంకా అదేం చూడలేదు అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సెంటర్స్ అవి ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము. ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే ఆ మ్యాగీ 100 రూపీస్ అంట. అండ్ ఆరెంజ్ చూపిస్తాను, ఆరెంజ్ జ్యూస్ అది 150 రూపీస్ అంట. అది ఫుల్ గ్లాస్ కూడా ఇవ్వలేదు కాదు, అంత కాస్ట్ చెప్పాడు. సరే ఇంకేం చేస్తామన్నట్టు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మనము ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్కి అయితే వెళ్తున్నాం అనమాట.
సో చూసారా బార్డర్ వరకు ట్రక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎండ్ ఆఫ్ ఇండియా. దానికి ముందు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే లగేజ్ కానీ ఏమీ అలౌ చేయట్లేదు. జస్ట్ ఫోన్ అండ్ మీ వాలెట్ అనేది అలౌ చేసినట్టు ఇన్సూరెన్స్. అండ్ దిస్ సైడ్ ఇస్ ఇండియా అండ్ దట్ సైడ్ ఇస్ పాకిస్తాన్. ఇంకా తర్వాత చాలా కష్టపడి షిలాంగ్ అయితే వచ్చేసాము. సైడ్ వాజ్ సో గుడ్. మేము ఇండియన్ దారిలో కాకుండా వేరే సైడ్ నుంచి వచ్చాము. అక్కడ కూడా చాలా బాగుంది. అంటే వచ్చిన దారి కన్నా కొంచెం తక్కువనే చెప్పాలి, బట్ రైడ్ వాజ్ వెరీ గుడ్. అండ్ వచ్చాక మంచిగా లంచ్ అయితే చేసాం అన్నమాట. 3 days ఎంతేంటో తిన్నాం కదా. సో లంచ్ అయితే చేసాము. టీ అయినా ఖాళీ పెట్టుకున్నాను. నేను ఆలు బిర్యానీ అవుతుందా పెట్టుకున్నాం. అది తినేసాక ఫస్ట్ అయితే బైక్ రిటర్న్ చేసేద్దాం అన్నట్టు ఫస్ట్ బైక్ రిటర్న్ చేయడానికి చెప్పి వచ్చాము. వచ్చి లగేజ్ ఒక రూమ్ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టేసి లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు షిలాంగ్ మార్కెట్ అయితే వచ్చినాం అనమాట. అండ్ ద క్లోజింగ్ రిలీ ఇంకా తక్కువ కాస్ట్ ఉన్నాయి. 150-200 అలా వచ్చేస్తాయి. అండ్ చూసారా ఎన్ని బెరీస్ ఉన్నాయో. అండ్ ఆల్సో బోల్డ్ అండ్ పెప్పర్స్ ఉన్న పెప్పర్ వెరైటీస్ ఉన్నాయి. బట్ కాస్ట్ అండ్ ఆల్సో అవి ప్యాకింగ్ లో వస్తున్నాయి కాబట్టి లోపల చాలా పాడైపోయి ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ బెరీస్ చాలా తీసుకున్నాం. స్ట్రాబెర్రీ అయితే డబ్బాలో అవుతాయి. ఇంకా అది ఓపెన్ కూడా చేయనివ్వలేదు. అసలు రూమ్కి వెళ్ళి చూస్తే మాత్రం పాడైపోయాను. అండ్ దిస్ ఇస్ ద ఐకానిక్ షిలాంగ్ జంక్షన్ అనమాట. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుతున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా యాక్చువల్లీ ఇలాగే లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇంతలో ఆరెంజ్ అలర్ట్ వచ్చింది. బీభత్సమైన వర్షం అన్నమాట. అది అరౌండ్ మార్నింగ్ 9:30 ఆ టైంలో. అసలు మనకి ఎంత ఎండగా ఉంటుంది. అలాంటి చూడండి చీకటగా ఉన్నట్టు ఉంది. సడన్ గా అసలు క్లైమేట్ ఎంత సడన్ గా చేంజ్ అయిందంటే మాకు ఇంకా చాలా లక్కీ అనిపించింది. ఎందుకంటే ఇంకెక్కడో స్టక్ అయిపోలేదు. షిలాంగ్ లో వచ్చాను కాబట్టి ఏదో కష్టపడిపోయి గలగా బార్డర్ క్రాస్ చేసి మాకు కొంచెం ఈ టెన్షన్ ఉండదు అన్నట్టు వెంటనే క్యాబ్ తీసుకొని ఇంకా మేము ఇద్దరు ఉన్నాము. మాతో పాటు ఎవరు లేదు. బట్ క్యాబ్ వేరే వాళ్ళు బుక్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇద్దరే ఉన్నారు. సో వాళ్ళు హోటల్లో కలిసారు మాకు. సో మేము నలుగురం కలిసి అలా క్యాబ్లో వచ్చేసాం అనమాట. ఈ షేర్ అసలు వర్షం చూసారా. తర్వాత అయితే ఇంకా ముందుకు వడగల్ల వాళ్ళు స్టార్ట్ అయ్యింది. ఇంకా మాకైతే భయం అవుతుంది. ఫ్లైట్ అయితే మిస్ అయిపోతాం అన్నట్టు. యాక్చువల్లీ ఈవినింగ్ ఉంటే కానీ రోడ్ బ్లాక్స్ కూడా అలాగే ఉంటాయి. ఎక్కువగా అక్కడే ట్రాఫిక్ జామ్ అది ఉంటే అసలు మార్నింగ్ 9:30-10 o'clock అంటే ఐరన్ ఉన్నాం. చాలా క్లైమేట్ చూడండి అలా. అసలు మీరు వెళ్ళింది మేలో పరిస్థితి ఎలా ఉందంటే అసలు రైనీ సీజన్లో వింటర్లో వెళ్తే పరిస్థితి ఎంత మరి. ఫైనల్లీ గువాహటి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.